హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ క్లాస్లో పాలిటీ కాన్సెప్ట్ సిరీస్ విచ్ ఆర్ వెరీ టిపికల్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ విచ్ ఆర్ వెరీ ఫండమెంటల్ టు నో. క్లియర్? సో అయితే ఈరోజు మనం చూడబోయే కాన్సెప్ట్ దట్ ఈజ్ కాన్స్టిట్యూషనలిజం. చాలామంది కాన్స్టిట్యూషనలిజంకి కన్ఫ్యూషన్ ఫీల్ అవుతారు అండ్ ఎక్కడా కూడా మీరు చదివినా మీకు క్లారిటీ అనేది రాదు. ఫైన్. అండ్ ఇప్పుడు మీరు ఈ క్లాస్ చూసిన వెంటనే మీకు కన్ఫామ్గా టోటల్ క్లారిటీ అనేది కాన్స్టిట్యూషనలిజం మీద వస్తుందన్నమాట. సో ప్లీజ్ మేక్ నోట్ అవుట్ ఆఫ్ దిస్. మీరు ఏదైతే లక్ష్మీకాంత్ కానీ మరి ఇంకే బుక్స్ అయినా కూడా ఫాలో అయితే పాలిటీకి, ప్లీజ్ యాడ్ దిస్ వన్. మీరు ఈరోజు వచ్చే నోట్స్ అదంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు రాసుకుంటే టోటల్గా నీట్గా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా? సో ఈ సిరీస్ని నేను కంటిన్యూ చేస్తాను. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? ఎస్. ఒక్కసారి చూడమ్మా, దివాళీ స్పెషల్ ఆఫర్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఉంది. సో యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అండ్ అది కూడా మీరు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ లేకున్నా, పేరెంట్స్కి ఇబ్బంది లేకున్నా, మంత్లీ 5,000 ఈఎంఐతో మీరు హ్యాపీగా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మనం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్ క్లాసెస్ 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీతో తీసుకొని రావడం జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 రూపీస్కే కోర్స్ ప్యాకేజ్ అనేది స్టార్ట్ చేసామమ్మా. అయితే లైఫ్ టైంలో ఎన్ని యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అన్నీ మీకు ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ టైం లిమిట్ అనేది 6 months. అండ్ అదే 1 year కావాలనుకుంటే 50,000, లేదు లైఫ్ టైం యూజ్ చేయాలనుకుంటే 60,000. బట్ వన్ థింగ్, ఇనీషియల్గా 6 monthsకి మీరు తీసుకున్నా సరే ఫ్యూచర్లో లైఫ్ టైంకి చేంజ్ అవ్వాలనుకున్నా అప్పటి టైంలో డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది పే చేయొచ్చు. ఇప్పుడు దివాళీ ఆఫర్ కాబట్టి 60,000 ఉంది, లేదంటే 70,000 ఉంటుందన్నమాట. సో మీరు ఇనీషియల్గా ఏ ప్యాక్ తీసుకున్నా డిఫరెన్స్ అమౌంట్ అనేది పే చేసి మీరు రెగ్యులర్ స్టూడెంట్ ఇంకా కంటిన్యూస్ లైఫ్ టైమ్గా మారచ్చు అనమాట. ఫైన్. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీరు డెమో క్లాసెస్ కూడా ఈ నెంబర్కి కాల్ చేసి యాక్సెస్ తీసుకోగలరనమాట. 7893899553. అండ్ ఆఫ్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మనం హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఉండడం జరుగుతుంది. అండ్ మీకు ఫీజు అనేది కేవలం 70,000కే మనం లాంచ్ చేయడం జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద హై టైం. అండ్ ఫీజ్ అనేది 23rd October వరకు మాత్రమే వ్యాలిడిటీ. పోస్ట్ మీకు వ్యాలిడిటీ అనేది ఉండదు. ప్రైసెస్ అన్నీ కూడా పెరగడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం. వెంటనే కాల్ చేయండి అండ్ రిజిస్టర్ చేసుకోండమ్మా. అండ్ దివాళీ స్పెషల్ ఆఫర్ యూపీఎస్సీ జనరల్ జిఎస్ స్టడీస్కి మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఆప్షనల్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఆప్షనల్ ఇన్ఫినిటీలో మనం స్టార్ట్ చేస్తున్నాం. 15,000కి 6 months వ్యాలిడిటీ అండ్ 20,000కి 1 year వ్యాలిడిటీ, లేదు ఇంకొక 5,000 పే చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అయితే మనం ప్రొవైడ్ చేసే ఆప్షనల్స్ గురించి ఒకసారి చూడమ్మా. టాప్ ఆప్షనల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ పిఎస్ఐఆర్, పబాడ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఆప్షనల్స్ ఈరోజు సిరీస్లో టాప్లో ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డీల్ ఆంథ్రోపాలజీ. అండ్ మీకు ఆంథ్రోపాలజీ క్లాసెస్ గురించి అన్నా, ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ గురించి అన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మాట్లాడి జాయిన్ అవ్వగలరు అనమాట. క్లియర్? సో ఇంకా డిలే చేయకండి, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి డెమో క్లాసెస్ గురించి అయినా కూడా మీరు విజిట్ చేయొచ్చు అనమాట. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఫీజు అనేది సేమ్ 23rd October వరకు మాత్రమే వ్యాలిడిటీ. అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో పాలిటీ అనేది నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పాలిటీ నేను డీల్ చేస్తున్నాను. ఆఫ్లైన్ హైదరాబాద్లో అయినా కూడా మీరు డెమోకైనా రావచ్చు. అండ్ పాలిటీ క్లాసెస్ నేను పూర్తిగా డీల్ చేయడం జరుగుతుంది. అయితే దిస్ ఈజ్ శ్రీనివాస్. మీకు క్లాసెస్ అన్నీ కూడా చాలా కాన్సెప్చువల్ క్లారిటీలో
డెడికేటెడ్గా క్లాసెస్ అన్నీ కూడా పిన్ టు పిన్ జరగడం అనేది జరుగుతుంది. వై యూ హ్యావ్ టు చూజ్ మై క్లాస్ అంటే మీరు ఒక్కసారి డెమో సెషన్స్ అనేవి చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు నా క్లాస్లో మీకు అంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అని. క్లియర్? సో ప్రతిదీ కూడా మైన్యూట్ టాపిక్స్ నుంచి తీసుకొని వెళ్ళడం వలన మీకు ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. కాన్సెప్చువల్ క్లారిటీ. పోస్ట్ యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ బిట్స్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మోడ్లో, మెయిన్స్ మోడ్లో ఇంటిగ్రేటెడ్గా క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ ఆఫ్ యువర్ డౌట్స్ ఈజ్ స్పెషల్లీ క్లియర్. డౌట్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్తో క్లాస్ ఉండడం వలన మీకు చాలా ఈజ్ అనేది అనిపిస్తుంది అనమాట. ఫైన్. సో ఒకసారి క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు చూడగలరు. అండ్ పాలిటీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో. అండ్ మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి కేవలం 5,000కి తీసుకొని రావడం జరిగింది. అదే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే 10,000 అండ్ 5,000 రికార్డెడ్ క్లాసెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల మీరు క్లాసెస్ ఎన్నిసార్లు కావాలన్నా రివిజన్ చేసుకోవడానికి మీరు యూస్ చేయొచ్చు అనమాట. అయితే మనం ప్రతిదీ గవర్నమెంట్ వెబ్సైట్స్, సోర్సెస్, కాన్స్టిట్యూషన్లోంచి డైరెక్ట్గా ఆర్టికల్స్ తీసి క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉందో చదవడం అనేది వస్తే బేర్ యాక్ట్స్ కూడా చదవడం వస్తుంది. అండ్ దాంతో మీరు కంప్లీట్లీ ప్రిపరేషన్ అనేది పాలిటీలో జరుగుతుందన్నమాట. సో డోంట్ డిలే. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. డెమో క్లాస్ తీసుకొనైనా మీరు జాయిన్ అవ్వగలరు. లేదు లైవ్ ప్లస్ రికార్డెడ్కి జాయిన్ అయితే మీకు కంప్లీట్ డౌట్స్ ఇంకే ఉన్నా కూడా పూర్తిగా సాల్వ్ అయిపోతాయమ్మా. క్లియర్? ఎస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దివాళీ ఆఫర్ కాబట్టి దీన్ని ఇట్లా తక్కువలో పెట్టడం అనేది జరిగింది. సో ఈరోజు మన టాపిక్ చూడమ్మా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూషన్. జనరల్గా చాలామందికి కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. సోర్సెస్ ఇక్కడ అక్కడ చూసి ఎట్లా దీన్ని చదవాలో అర్థం కాదు. సో అయితే ఈరోజు మీరు ఈ క్లాస్ చూసిన తర్వాత ఈ టర్మ్ యొక్క మీనింగ్ అనేది మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ కాన్స్టిట్యూషనలిజం. క్లియర్? కాన్స్టిట్యూషనలిజం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ యూపీఎస్సి. అండ్ ఈవెన్ ఒకవేళ యూపీఎస్సిలో మెయిన్స్లో వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనలిజం అడిగినా చాలామంది ఈరోజు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాయలేరు. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటే స్ట్రక్చర్డ్గా నీట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మీకు క్లారిటీగా తెలిస్తే కాన్స్టిట్యూషనలిజం అనేది తెలుస్తుంది. సో కాన్స్టిట్యూషన్ అంటే ఎస్ ఎవరైనా చెప్తారు దిస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ద బేసిక్ principles and laws, the set of basic principles and laws to govern a state. Clear? To govern a state. ఒక స్టేట్ని నడిపించడానికి కావాల్సిన బేసిక్ లాస్, ప్రిన్సిపల్స్, రూల్స్ అన్నీ ఉంటే ఆ సెట్ని కాన్స్టిట్యూషన్ అని అంటాము. క్లియర్? అంటే ఏ విధంగా నడుచుకోవాలో చెప్పేదాన్ని కాన్స్టిట్యూషన్ అని అంటాము. అయితే గుర్తుంచుకోండమ్మా, కాన్స్టిట్యూషన్ కెన్ బి బోత్ రిటర్న్. క్లియర్? రిటర్న్ ఉన్నా పర్వాలేదు ఆర్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయినా పర్వాలేదు. క్లియర్? ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ రిటర్న్ ఫామ్లో ఉండాల్సిన అవసరం లేదు. రిటర్న్, if you take example of written constitution, the example is the Indian constitution. Mana fundamental founders of our constitution is Ambedkar garu అని చూస్తామా? yes. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఉండడం జరుగుతుంది. అయితే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లో మనం యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అయితే బ్రిటన్లో అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారమ్మా. బ్రిటన్లో కాన్స్టిట్యూషన్ లేదా సార్? నో, బ్రిటన్లో కాన్స్టిట్యూషన్ అనేది ఉంది.
బట్ అది రిటర్న్ ఫార్మేట్లో లేకపోవడం వలన కన్ఫ్యూజ్ అవుతారు. దాన్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని మనం అంటాము. క్లియర్? ఎస్. అయితే ఈ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ బోత్ ప్రొవైడ్స్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. క్లియర్? ఏ విధంగా బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఒక స్టేట్ని గవర్న్ చేయాలో చెప్తే దాన్ని కాన్స్టిట్యూషన్ అని అంటాం. అవునా? ఎస్. అయితే ఇప్పుడు ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒక స్టేట్ని గవర్న్ చేయడానికి, ఈ గవర్న్ చేయడానికైనా కూడా ఏం కావాలి? ఒక మెకానిజం అనేది కావాలి. అవునా? ఒక వ్యవస్థలను సృష్టించాలి. అవునా? ప్రభుత్వాన్ని నడిపించాలి అంటే వ్యవస్థలను సృష్టించడం అనేది జరుగుతుంది. ఒక కంప్లీట్ డెడికేటెడ్ మెకానిజం ఆర్ ప్రాసెస్ ఉండాలి. దాన్నే మనం కాన్స్టిట్యూషనలిజం అని అంటాము. అయితే కాన్స్టిట్యూషనలిజం ఈజ్ ఏ మెకానిజం. అవునా? అట్లా రాయొచ్చు కదా. సో ఇది ఒక వ్యవస్థను నడిపే ఒక అధికార యంత్రం అని చూస్తాము, యంత్రాంగం అని చూస్తాం. ఇట్ ఈజ్ ఎ మెకానిజం దట్ ప్రొవైడ్స్, క్లియర్, దట్ ప్రొవైడ్స్ లెజిటిమసీ. క్లియర్? సో అయితే ఒక స్టేట్ని నడపాలి అంటే చట్టరీత్యా అది చాలా స్పష్టంగా అన్నీ కూడా క్రియేట్ అయి ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనలిజం అంటాం. అంటే ఇట్ ఈజ్ ఎ మెకానిజం దట్ ప్రొవైడ్స్ లెజిటిమసీ టు ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్. క్లియర్? సో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏ విధంగా ఉండాలి, ఉంటుంది అనేది ఇక్కడ మెకానిజం వైజ్గా చూస్తే దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. అయితే కాన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషనలిజంకి అర్థమైంది కదమ్మా. కాన్స్టిట్యూషన్ అంటే సెట్ ఆఫ్ లాస్, కాన్స్టిట్యూషనలిజం అంటే ఇది ఒక మెకానిజం. ఇది ఒక మెకానిజం చట్టరీత్యా ఒక వ్యవస్థలు ఏ విధంగా ఉండాలో అనేది చెప్తే దట్ ఈజ్ ఏ మెకానిజంగా మనం చూడడం జరుగుతుంది. అవునా? ఎస్. అయితే కాన్స్టిట్యూషనలిజం అనేది ఈవెన్ కాన్స్టిట్యూషన్ కన్నా ఇంపార్టెంట్. ఎందుకు కాన్స్టిట్యూషన్ కన్నా కాన్స్టిట్యూషనలిజం అనేది ఇంపార్టెంట్ అంటే రూల్స్ ఉన్నంత మాత్రాన గొప్ప కాదు. ఆ రూల్స్ని ఎంత కరెక్ట్గా, ఎంత ఎఫిషియెంట్గా ప్రజలకు యూజ్ అయ్యేటట్టు చేస్తే అప్పుడు దాని యొక్క గొప్పతనం. అవునా? నేను గొప్ప గొప్ప ఫిలాసఫీస్, గొప్ప గొప్ప రూల్స్ అవన్నీ పెట్టేస్తే అది అంత ఎక్కువేం కాదు. బట్ వాటిని నేను ఏ విధంగా తీసుకొని వెళ్తున్నాను, ప్రజలకు ఏ విధంగా చేరవేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తామన్నమాట. అర్థమవుతుందమ్మా? సో అయితే ఇక్కడ ద బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి మీరు చూస్తే కాన్స్టిట్యూషనలిజంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ కానీ అంటే కాన్స్టిట్యూషనలిజం ప్రిన్సిపల్స్ సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే వీ జనరల్లీ సీ ది సెపరేషన్ ఆఫ్ పవర్స్. క్లియర్? సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్లో మనం ఏం చూస్తాం? దట్ ఈజ్ లెజిస్లేచర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ జుడిషియరీ. అంటే ఇక్కడ చట్టాలను తయారు చేయడానికి ఒక బాడీ ఉంది, దాన్ని ఆచరించడానికి ఎగ్జిక్యూటివ్ అనే బాడీ ఉంది, అండ్ ఇవి ఏవైనా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా వెళ్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి జుడిషియరీ అనే బాడీ ఉంది. అవునా? సో ఇది ఒక మెకానిజం కదమ్మా. ఇలా డివైడ్ చేసి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అనేవి వర్క్ అవుతున్నాయో లేదో చూస్తే దాన్నే కదా కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. అర్థమైందమ్మా? సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం. అర్థమవుతుందమ్మా? అంటే లెజిస్లేచర్ మనం ఈరోజు చూసే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ లెజిస్లేచర్ అని అంటాము. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉన్న గవర్నమెంట్ కానీ బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో వాళ్ళు కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా వెళ్తున్నారా లేదా అనేది చూసేది జుడిషియరీ చూస్తుంది. క్లియర్? అయితే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ దీని తర్వాత ది అదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ది అకౌంటబుల్ గవర్నమెంట్. నేను అదే చెప్పాను, రూల్స్ మీకు ఇవ్వడం మాత్రాన్ని నేను గ్రేట్ అవ్వను, అయితే అవి ఎంత మాత్రంగా నేను అకౌంటబుల్గా ఉంటున్నాను అనేది ఇంపార్టెంట్. క్లియర్? అంటే మీరు ఏదైనా
ప్రశ్న అడిగితే దాన్ని సుస్పష్టంగా సమాధానం చెప్పే కెపాసిటీ అనేది గవర్నమెంట్కి ఉండాలి. అవునా? దాన్నే అకౌంటబుల్ గవర్నమెంట్ అని అంటాం. ప్రతి రూపాయి కూడా పన్ను ద్వారా కలెక్ట్ చేసేది ఏదైనా కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటే దాన్నే అకౌంటబుల్ గవర్నమెంట్ అని మనం అనడం జరుగుతుంది. అవునా? అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేది చూడాలి. అవునా కదా? సో కాన్స్టిట్యూషన్ వీటన్నిటికీ అనుగుణంగా ఉండేటట్టే రాయడం అనేది జరిగింది. బట్ దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అనేది మెయిన్ ప్రాబ్లంగా ఉందన్నమాట. అర్థమవుతుంది కదమ్మా? సో అయితే ఇటువంటి కాన్స్టిట్యూషనలిజంని సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసిందా లేదా అనేది చూడాలి. చూడండమ్మా. అయితే దెర్ ఈజ్ వన్ కేస్, ఇట్ ఈజ్ రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. క్లియర్? రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం. సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ అని చూస్తాము. అయితే సుప్రీం కోర్ట్ కూడా యాక్సెప్ట్ చేసింది. దెర్ ఈజ్ సచ్ మెకానిజం దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషనలిజం. ఈ కాన్స్టిట్యూషనలిజం అనేది ఉంటే సొసైటీలో అబ్జల్యూటిజం అనేది పోతుంది. ఎస్, ఇది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జల్యూటిజం అంటే ఏంటి? అబ్జల్యూట్ అంటే కేవలం నేను మాత్రమే అని అనుకుంటే అబ్జల్యూట్ అంటే గవర్నమెంట్ ఫార్మ్ అయింది. బట్ గవర్నమెంట్ తనకు నచ్చినట్టుగా వెళ్ళకూడదు. గవర్నమెంట్ షుడ్ ఒబే ద రూల్ ఆఫ్ లా. సో చట్టం ముందు ప్రతి ఒక్కరూ కూడా సమానమైన బాధ్యత అనేది ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఉండాలి. అంటే గవర్నమెంట్ మినిస్టర్స్ తప్పు చేసినా కూడా సేమ్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరగాలి. అట్లా లేదు అంటేనే మనం అబ్జల్యూటిజం అని చూస్తాం. సో ఎక్కడైతే రూల్ ఆఫ్ లా ఉండదో, గవర్నమెంట్ తనకు నచ్చినట్టుగా చూసుకుంటుందో అక్కడ అబ్జల్యూటిజం అనేది ఉంటుంది. అయితే సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ ది కాన్స్టిట్యూషనలిజం అనేది ఉండాలి టు క్లియర్ ది అబ్జల్యూటిజం అనే కాన్సెప్ట్ని క్లియర్ చేసి రూల్ ఆఫ్ లా అనేది సర్వైవ్ అవ్వాలి. సో అప్పుడే కాన్స్టిట్యూషన్ కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రూట్స్ని అనుభవిస్తున్న ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు అని రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ అదర్ కేస్ దట్ ఈజ్ ఐఆర్ కోయిలో వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఐఆర్ కోయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ సుప్రీంకోర్టు యాక్సెప్టెడ్ కాన్స్టిట్యూషనలిజం అనేది ఒక లీగల్ ప్రిన్సిపల్. క్లియర్? సో గవర్నమెంట్ తన డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని సాటిస్ఫై చేయడానికి ఇట్ వుడ్ యూజ్ ది మెకానిజం ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం. క్లియర్? సో ఇట్లా ఈ విధంగా చెప్పి యాక్సెప్ట్ చేశారనమాట. కాన్స్టిట్యూషన్ అనేది మనకి చాలా గొప్పగా లిఖించడం అనేది జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మెకానిజం ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతున్నామో దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని అంటాము. ఈ ప్రాసెసెస్ సిస్టమ్స్ అన్నీ కూడా ప్రజలకి మంచి గురించే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని సాటిస్ఫై చేయడానికి అని చెప్పడం జరిగింది. క్లియర్? ఐఆర్ కోయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో. క్లియర్? సో అయితే మీకు టోటల్గా కాన్స్టిట్యూషనలిజం గురించి అర్థమైంది అండ్ వాటిలో ఉన్న కేసెస్ అంటే నథింగ్ బట్ సుప్రీంకోర్టు యాక్సెప్టెన్స్ ఉందా లేదా కూడా మనం చూసాం. అవునా? అయితే ఒకసారి ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనలిజం చూసి ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లోకి వెళ్తే సరిపోతుందన్నమాట. ఫైన్. అయితే చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషనలిజంకి డిఫరెన్స్ అనేది టేబుల్లో చూడండి. కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ సెట్ ఆఫ్ రూల్స్ అని చూస్తాము. అవునా? దట్ స్పెసిఫైస్ ఒక కంట్రీ ఏ విధంగా గవర్న్ చెయ్యాలి, ప్రజలకి ఎటువంటి రైట్స్ హక్కులను ఇవ్వాలి,
అవునా, ఏ విధంగా పవర్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఇట్లాంటివన్నీ చూసుకుంటే దాన్ని కాన్స్టిట్యూషన్ అని అంటాము. అయితే కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ ఫిలాసఫీ ఆర్ డాక్ట్రిన్ ఏంటని, కాన్సెప్ట్ దట్ గవర్నమెంట్స్ అథారిటీ అనేది కాన్స్టిట్యూషన్ బట్టి లెజిటిమేట్గా చట్టరీత్యంగా వస్తుంది. అంటే చట్టరీత్యంగా గవర్నమెంట్కి వచ్చిన పవర్స్, మెకానిజం, సిస్టమ్స్ వీటన్నిటినీ కూడా చూసేది అటువంటి డాక్ట్రిన్ కానీ పొలిటికల్ ఫిలాసఫీని కాన్స్టిట్యూషనలిజం అని అంటాము అని క్లియర్గా చెప్తుంది. అర్థమవుతుంది కదమ్మా, టోటల్గా ప్రతిదీ లింక్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. అవునా, సో ఏ విధంగా ఒక స్టేట్ని ఆర్ నేషన్ని గవర్న్ చేయాలి అనేది ఇక్కడ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అయితే మెయిన్లీ కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు అడ్హీరెన్స్ టు ఏ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని పాటిస్తున్నామా లేదా అనేది చూస్తే దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని అంటాము. అర్థమవుతుంది కదమ్మా, క్లారిటీగానే ఉంది కదా కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటో. సో డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనలిజం అనేది మీకు అర్థమైందంటే టాపిక్ అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా అర్థమైనట్టే. సింప్లీ కాన్స్టిట్యూషన్ అంటే సెట్ ఆఫ్ రూల్స్, కాన్స్టిట్యూషనలిజం అంటే దాన్ని ఏ విధంగా చట్టరీత్యంగా కొన్ని మెకానిజమ్స్ లైక్ జుడిషియరీ అనే మెకానిజం, లెజిస్లేచర్ అనే మెకానిజం వీటితో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని అంటాము. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం నెక్స్ట్ మనం చూద్దాము. అది మీకు క్లారిటీగా అర్థమైందంటే వీఆర్ డన్. టాపిక్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అయినట్టే, మీకు టోటల్గా అర్థమైపోయినట్టే. సో నౌ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం. క్లియర్? కాన్స్టిట్యూషనలిజం అన్నింటిన ఈ ప్రిన్సిపల్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. అయితే సి దట్ ఈజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్, పాపులర్ సోవర్నిటీ, రూల్ ఆఫ్ లా, ఇండిపెండెంట్ జుడిషియరీ, ఇండివిజువల్ రైట్స్, సివిలియన్ కంట్రోల్ ఆఫ్ మిలిటరీ, పోలీస్ అకౌంటబిలిటీ అనేది చూస్తాము. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్, రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్, పాపులర్ సోవర్నిటీ, రూల్ ఆఫ్ లా, ఇండిపెండెంట్ జుడిషియరీ, ఇండివిజువల్ రైట్స్, సివిలియన్ కంట్రోల్ ఆఫ్ మిలిటరీ అండ్ పోలీస్ అకౌంటబిలిటీ అనేవి చూస్తాం. ఎక్కడైతే ఈ ప్రిన్సిపల్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తుందో దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని అనడం జరుగుతుంది. క్లియర్? దాన్ని మనం కాన్స్టిట్యూషనలిజం అని అంటాము. అయితే వీటిని ఒక్కొక్కటి కూడా నేను చాలా నీట్గా క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. బుక్లో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా రాసుకోండి. సో కాన్స్టిట్యూషనలిజం అంటే మీరు డెఫినేషన్ చెప్పి ఈ ప్రిన్సిపల్స్ రాస్తేనే మీ క్వశ్చన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? సో చూడమ్మా, that is our first principle that we hold as greater importance, that is the separation of powers. లెజిటిమసీ అనేది ఏ విధంగా వస్తుంది? లెజిటిమసీ అనేది ఎస్ ఒక హక్కుదారుడుగా ఆర్ చట్టరీత్యంగా ఏ విధంగా పవర్స్ అనేవి వస్తాయి అంటే ఒక సంస్థను చూసేటప్పుడు వాటి యొక్క బాధ్యతలను మనం ఎప్పుడైతే విభజించి దేనికి దానికి హెడ్గా చూస్తామో అప్పుడు దాని మీద నమ్మకం అనేది వస్తుంది. అవునా? సో ఒకరు మరొక విషయాల్లో తలదూర్చరు. అయితే ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనం చూస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫిలాసఫీలో కూడా, పొలిటికల్ ఫిలాసఫీ కూడా దెర్ ఈజ్ వన్ పర్సన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ మాంటెస్క్యూ. క్లియర్? హిజ్ నేమ్ ఈజ్ మాంటెస్క్యూ. ఇతను సెపరేషన్ ఆఫ్ పవర్స్ కింద లెజిస్లేచర్, దట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఇట్ ఈస్ జుడిషియరీ అని ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందమ్మా? లార్డ్ మాంటెస్క్యూ హ్యాస్ డివైడెడ్ ఇంటూ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ కింద డివైడ్ చేయడం జరిగింది. లెజిస్లేచర్లో చట్టాలను మనం తయారు చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ కింద పార్లమెంట్ని మనం చూస్తాం, పార్లమెంట్ అసెంబ్లీని ఎగ్జాంపుల్గా చూస్తాం.
అండ్ ఎగ్జిక్యూటివ్ చూస్తాము. ఎగ్జిక్యూటివ్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఈరోజు మనం చూస్తున్న మంత్రులు, మినిస్ట్రీస్ అని చూస్తాం. అండ్ బ్యూరోక్రాట్స్, క్లియర్, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అండ్ జుడిషియరీలో జడ్జెస్, లీగల్ ల్యూమినరీస్ అవన్నీ చూస్తాం. అయితే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఉండడం వలన లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ యాక్టివిటీస్లో దూరదు, ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ అండ్ లెజిస్లేచర్ యాక్టివిటీస్లో దూరదు. సో ఇట్లాంటి స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉంటే పొలిటికల్ ఫిలాసఫీ చాలా హ్యాపీగా ప్రజలకి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని తీసుకెళ్తుందన్నమాట. ఇందాక చూసాం కదమ్మా, కాన్స్టిట్యూషనలిజం ప్రివెంట్స్ అబ్జల్యూటిజం. ఎందుకంటే ఒకప్పుడు చూడండి అమ్మ, ఒకప్పుడు కింగ్ మాత్రమే ఉండేవాడు, కింగ్ చేతుల్లోనే ఇవన్నీ కూడా ఉండేవి, అవునా? కింగే లెజిస్లేచర్, కింగే ఎగ్జిక్యూటివ్ అండ్ కింగే జుడిషియరీ కూడా. సో అప్పుడు కింగ్ అనేవాడు ఏ విధంగా తయారవుతాడు? మొనార్క్, అబ్జల్యూట్గా తయారవుతాడు. అంటే వాడు తప్ప ఇంకెవడు లేడు అన్నంత రీతిలో తయారవడం జరుగుతుంది మోనార్క్ కింద. బట్ ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్లో మనం ఏం చూస్తాము? సింపుల్గా ఈ మోనార్క్ పవర్స్ అనేవి డివైడ్ చేయడంతో ఎవరికి ఎవరు కూడా ఎక్కువ కాకుండా చూస్తూ అందరూ కూడా కేవలం ప్రజల యొక్క వెల్ఫేర్ని చూడడానికి మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. దాన్ని క్లియర్గా మనం సెపరేషన్ ఆఫ్ పవర్ చూస్తాము. సో కాన్స్టిట్యూషనలిజం అనే మెకానిజంలో ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఈజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, అవునా? ఎస్. నెక్స్ట్ మనం చూస్తే దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ 2005 కూడా తీసుకొని రావడం జరిగింది, అవునా? సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. ఉంటేనే మినిస్ట్రీస్ వాళ్ళు ప్రజలకి అకౌంటబుల్గా ఉంటారు. లేదు అంటే ఏమవుతుంది? ప్రైవేట్ పీపుల్ గవర్నమెంట్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటారు. సో ప్రైవేట్ పీపుల్ యొక్క డామినెన్స్ అనేది పెరగకూడదు. డెమోక్రసీలో ప్రజలే హయ్యెస్ట్లో ఉండాలి. అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అనేవి ప్రజల దాకా వెళ్ళాలి అంటే రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్ అనేది ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఎస్. అండ్ ఆ తర్వాత వీ సీ ఇట్ యాజ్ ది పాపులర్ సోవర్నిటీ. క్లియర్, పాపులర్ సోవర్నిటీ అంటారు. ఈ ఫ్రేజ్ ఇట్లా డైరెక్ట్గా గుర్తుంచుకున్నామా. ఎందుకు అంటే పాపులర్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ది జనరల్ పీపుల్. పాపులర్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ద జనరల్ పీపుల్. సోవర్నిటీ అంటే సార్వభౌమత్వం అని అంటాం. సోవర్నిటీ అంటే సార్వభౌమత్వం అంటాం. అంటే ప్రజల చేతుల్లోనే సార్వభౌమత్వ అధికారాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈసారి ఒక పార్టీకి ఓటు వేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ప్రజలు మరొకరికి ఓటు వేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దాంట్లో ఏముంది, అవునా? సో అందుకే పాపులర్ సోవర్నిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత వీ అబ్జర్వ్ దట్ ఈజ్ ది రూల్ ఆఫ్ లా. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, రూల్ ఆఫ్ లా అనేది. సో రూల్ ఆఫ్ లాలో చట్టం ముందు ప్రతి ఒక్కరూ కూడా సమానమే అని ఎవరు చెప్పడం జరిగింది? ఇట్ ఈజ్ ఏవి డైసే. ఏవి డైసే ఇతను ఒక బ్రిటన్లో ఒక లీగల్ జూరిస్ట్ పర్సన్ అనమాట. ఇతను రూల్ ఆఫ్ లా అనే ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది. అంటే దీని ముందు, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే, నో బడీ ఈజ్ అబౌవ్ ది లా అన్న కాన్సెప్ట్ ఏవి డైసే గారు ఇవ్వడం జరిగింది. నో బడీ ఈజ్ అబౌవ్ ది లా, నో బడీ ఈజ్ అబౌవ్ ది లా. అండ్ పనిష్మెంట్ అనేది ఎవరికైనా కూడా ఎక్సెప్ట్, పనిష్మెంట్ అనేది ఎవరికైనా కూడా ఎక్సెప్ట్ బ్రీచ్ ఆఫ్ లా తప్ప ఇంకెవరికి కూడా ఇవ్వకూడదు. అంటే చట్టాన్ని మితిమీరిన వాళ్ళకు మాత్రమే పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప
నేను ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు అన్న దృష్టిలో పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు అని చూస్తాం. క్లియర్? సో బ్రీచ్ ఆఫ్ లా అనేది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట రూల్ ఆఫ్ లాలో. అర్థమైంది కదమ్మా? అండ్ ఆ తర్వాత వీ జనరలీ టేక్ ఇట్ యాజ్ ది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఎస్, ఈరోజు ఇండియాలో సుప్రీం కోర్ట్ అనేది చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. అంటే ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. అప్పుడే ఇండిపెండెన్సీ అనేది ఉంటేనే, గుర్తుంచుకున్నామా, వ్యవస్థ ఎంత అటానమస్గా ఎంత ఇండిపెండెంట్గా ఉండగలిగితే అంత గొప్ప పేరుని సాధించగలది అండ్ గొప్ప నమ్మకాన్ని కూడా కూడబెట్టుకోగలది. అవునా? సో జ్యుడిషియరీ మినిస్ట్రీస్ చెప్తున్నట్టు, ప్రెసిడెంట్ చెప్తున్నట్టు, ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నట్టు నడవకూడదు. తనకున్న ప్రిన్సిపల్స్, లాస్, రూల్స్ బట్టే వెళ్తూ ఉండాలి. అవునా? సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలకు దీని మీదతోనే నమ్మకం అనేది వస్తుందన్నమాట. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 50 ప్రకారం సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనేది చూస్తాం. క్లియర్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనేది చూడటం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ది ఇండివిజువల్ రైట్స్ కింద మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. దట్ ఈస్ సిక్స్త్ ప్రిన్సిపల్, ఇండివిజువల్ రైట్స్. ప్రజల యొక్క హక్కులని కాపాడాలి, వాళ్ళ హక్కులని ఇంపార్టెంట్గా చూస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఫండమెంటల్ రైట్స్కి గొప్ప ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఇండివిజువల్ రైట్స్ని గొప్పగా చూడాలి. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్స్, హక్కుల గురించి మెన్షన్ చేసి ఉంది. సో అయితే ఈవెన్ కాన్స్టిట్యూషనలిజం ఈ మెకానిజంలో కూడా ఎప్పుడు గవర్నమెంట్ మీద లెజిటిమసీ అనేది వస్తుందమ్మా, ఎప్పుడైతే ప్రజలకి వాళ్ళ యొక్క హక్కులని ఇస్తారో అప్పుడే ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుంది. అవునా? ఎస్. మీరు హక్కులు ఇవ్వకపోతే ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం ఉండదు. సో ఇఫ్ యూ టేక్ ఆఫ్ఘనిస్తాన్, ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన హక్కులు అనేవి వాళ్ళకు ఉండవు. ఇఫ్ యూ టేక్ ఇండియాలో ప్రజలకి హక్కులు అనేవి పూర్తిగా ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్. సో ఈ హక్కులు ఎవరైనా కోల్పోయినట్టయితే దే కెన్ ఇమీడియట్లీ రీచ్ టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అని చూస్తాం. అంటే కోర్ట్ అనే మెకానిజం కూడా ఉండి ప్రజలకి మరింత అండదండలుగా ఉన్నది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత మెయిన్లీ వీ టేక్ సివిలియన్ కంట్రోల్ ఆఫ్ మిలిటరీ. క్లియర్? ఎస్. బోర్డర్ యొక్క డిఫెన్స్కి మిలిటరీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మీరు చాలా కంట్రీస్లో చూస్తే, మెయిన్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో చూస్తే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ కూప్. క్లియర్? అంటే మిలిటరీ డెమోక్రసీని కూల్చేసి, డెమోక్రసీ తీసేసి మిలిటరీ హయ్యెస్ట్ పవర్ రోల్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. దాన్ని మనం కూప్ అని అంటాము. అంటే మిలిటరీ అధికారులే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ల కింద అయిపోతారు. అయితే ఇండియాలో మాత్రం అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు కూడా అని చూస్తాం. సివిలియన్ కంట్రోల్ అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కంట్రోల్లో మిలిటరీ అనేది ఉండడం వలన ఎప్పుడూ కూడా బాధ్యతగా మిలిటరీ వ్యవహరిస్తుందన్నమాట. అర్థమవుతుందా? అందుకని కాన్స్టిట్యూషనలిజంలో ఈవెన్ కంట్రోల్ ఆఫ్ మిలిటరీ ఉంటేనే ఇట్ ఈజ్ ఎ మెకానిజం టు సాల్వ్ ద ప్రిన్సిపల్స్ అని చూస్తాం. అర్థమవుతుంది కదమ్మా? ప్రతి పాయింట్ కూడా కాన్స్టిట్యూషనలిజంకి ఏ విధంగా లింక్ అవుతుందో నేను పూర్తిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అవునా? అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, దట్ ఈజ్ ద పోలీస్ అకౌంటబిలిటీ. అవునా? ఎస్. పోలీసులు అనేవాళ్ళు అకౌంటబుల్గా, జవాబుదారీతనంగా ఉండాలి. అప్పుడే అబ్సల్యూటిజం అనేది పెరగదు, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. పోలీసులు కేవలం కొంతమంది ధనికులకి మాత్రమే సపోర్ట్ చేస్తూ పేదవాళ్ళకి ఇబ్బంది చేసేటట్టు ఉండకూడదు. దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని అనం. సో ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉండి పోలీస్ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా అకౌంటబుల్గా ఉంటే మాత్రమే కాన్స్టిట్యూషనలిజం. ఇది ఒక మెకానిజం అన్నమాట. కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చే ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఆర్ ఇట్ ఈస్ సింప్లీ ఏ మెకానిజం అని చూస్తాము.
ఇక్కడ దీంట్లో ఇక్కడ ప్రతి చోట కూడా ఏ విధంగా ప్రజలకి లెజిటిమసీ అనేది ఉంటుంది. క్లియర్? అంటే గవర్నమెంట్ రూల్ గవర్నెన్స్ సిస్టమ్ అనేది ఏ విధంగా అకౌంటబుల్గా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అవునా? ఎస్. సో ఆల్ దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అని చూస్తాము. ఈ కాన్స్టిట్యూషనలిజం అనేది సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా అట్లానే ఉండాలి. దీస్ ఆర్ ది వెరీ ఫండమెంటల్ అండ్ ఫౌండేషనల్ ఫర్ కాన్స్టిట్యూషనలిజం. అర్థమవుతుందా? అందుకే ఇనీషియల్గా అన్నాను, కాన్స్టిట్యూషన్ ఉన్నంత మాత్రాన కాన్స్టిట్యూషనలిజం ఉండాలి అన్న రూల్ లేదు. అంటే కేవలం ప్రిన్సిపల్స్ ఇస్తే సరిపోదు. ఇప్పుడు చూడండి, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చేశారు, బట్ ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళే మెకానిజం ఉంటుంది కదా, దాన్ని కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. అర్థమవుతుందా? పోలీసులు ఒకవేళ వాళ్ళు పవర్స్ ఎక్కువ ఉపయోగించి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారంటే కోర్టుకు వెళ్తాం కదా, దాన్నే మెకానిజం అని అంటాం. అర్థమవుతుందా? సో ఇట్లా ప్రతి చోట కూడా టోటల్గా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అనేవి ప్రజల యొక్క వెల్ఫేర్ తీసుకెళ్ళడానికి వాడే మెకానిజంనే కాన్స్టిట్యూషనలిజం అని అంటాము. సో దీంతో మీకు పూర్తి క్లారిటీ అబౌట్ కాన్స్టిట్యూషనలిజం అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే మీరు ఏదైతే లక్ష్మీ కౌర్ సంథింగ్ ఏదైనా బుక్ ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో నీట్గా యాడ్ చేసుకున్నామా మీకు చాలా క్లారిటీగా ఇంకా కాన్స్టిట్యూషనలిజం అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్లో కూడా వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనలిజం అని అడిగితే మీరు డెఫినిషన్ రాసి ఈ ప్రిన్సిపల్స్ అన్ని మెన్షన్ చేసి ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. క్లియర్? ఎస్. అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో పాలిటీ అనేది నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పాలిటీ నేను డీల్ చేస్తున్నాను. ఆఫ్లైన్ హైదరాబాద్లో అయినా కూడా మీరు డెమోకైనా రావచ్చు. అండ్ పాలిటీ క్లాసెస్ నేను పూర్తిగా డీల్ చేయడం జరుగుతుంది. అయితే దిస్ ఈజ్ శ్రీనివాస్. మీకు క్లాసెస్ అన్నీ కూడా చాలా కాన్సెప్చువల్ క్లారిటీలో డెడికేటెడ్గా క్లాసెస్ అన్నీ కూడా పిన్ టు పిన్ జరగడం అనేది జరుగుతుంది. వై యూ హ్యావ్ టు చూజ్ మై క్లాస్ అంటే మీరు ఒక్కసారి డెమో సెషన్స్ అనేవి చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు నా క్లాస్లో మీకు అంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అని. క్లియర్? సో ప్రతిదీ కూడా మైన్యూట్ టాపిక్స్ నుంచి తీసుకొని వెళ్ళడం వలన మీకు ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. కాన్సెప్చువల్ క్లారిటీ. పోస్ట్ యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ బిట్స్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మోడ్లో మెయిన్స్ మోడ్లో ఇంటిగ్రేటెడ్గా క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ ఆఫ్ యువర్ డౌట్స్ ఈజ్ స్పెషల్లీ క్లియర్డ్. క్లియర్? డౌట్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్తో క్లాస్ ఉండడం వలన మీకు చాలా ఈజ్ అనేది అనిపిస్తుంది అనమాట. ఫైన్. సో ఒకసారి క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు చూడగలరు. అండ్ పాలిటీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో. అండ్ మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి కేవలం 5,000కి తీసుకొని రావడం జరిగింది. అదే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే 10,000 అండ్ 5,000 రికార్డెడ్ క్లాసెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వల్ల మీరు క్లాసెస్ ఎన్నిసార్లు కావాలన్నా రివిజన్ చేసుకోవడానికి మీరు యూస్ చేయొచ్చు అనమాట. అయితే మనం ప్రతిదీ గవర్నమెంట్ వెబ్సైట్స్, సోర్సెస్, కాన్స్టిట్యూషన్లోంచి డైరెక్ట్గా ఆర్టికల్స్ తీసి క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉందో చదవడం అనేది వస్తే బేర్ యాక్ట్స్ కూడా చదవడం వస్తుంది. అండ్ దాంతో మీరు కంప్లీట్లీ ప్రిపరేషన్ అనేది పాలిటీలో జరుగుతుందన్నమాట. సో డోంట్ డిలే. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. డెమో క్లాస్ తీసుకొని అయినా మీరు జాయిన్ అవ్వగలరు. లేదు లైవ్ ప్లస్ రికార్డెడ్కి జాయిన్ అయితే మీకు కంప్లీట్ డౌట్స్ ఇంకే ఉన్నా కూడా పూర్తిగా సాల్వ్ అయిపోతాయమ్మా. క్లియర్? ఎస్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దివాళీ ఆఫర్ కాబట్టి దీన్ని ఇట్లా తక్కువలో పెట్టడం అనేది జరిగింది.